మా అమ్మమ్మ కోసం నేనైతే గుడ్డు ప్రిపేర్ చేసిన. నేను ఇంత మా అమ్మమ్మ ఇంత తింటాం. నేను ఇంత వేసుకున్న గుడ్డు, మా అమ్మమ్మకి ఇది ఇంత ఇస్తున్నా. అమ్మమ్మ ఇక అది ఇంత తిన్నావు కాబట్టి ఈ గుడ్డు కొద్దిగా అంత వేసుకో. నువ్వు అది ఇంత తిన్నావు, నేను తినలేదుగా మరి. వేసుకో, సాన్న అవుతుంది. ఇప్పుడు నువ్వు అది తింటానో కాబట్టి నీకు సాన్న అవుతుంది. చూడు లేచినాక తెలుస్తుంది. అగో ఇంత ఇది సరిపోదా ఫ్రెండ్స్? చూడండి సరిపోద్ది. ఇల్లే మా నాన్న ఇంకా కారం పొడితో తిన్నాడు. పొడితో ఆగిరిస్తాను, కారం బాగా పెడతాను నాకు ఇప్పటికి. మా అమ్మమ్మకి మొత్తం కూర ఉన్నదని తీసిండు, కారంతో తిన్నాడు. నేనే తెప్పించుకున్న తింటానా, ఇక నీ కారంతో తిన్నా, ఇక తినలేకపోయినా ఆలోచిస్తాను. తినే మా అమ్మమ్మ కొంచెం ఎందుకు అంటే సాన్న వేసిన, నేనే కొద్దిగా ఉంటున్నది. మా అమ్మమ్మ కారం కూరతో ఎక్కువ తిన్నది. సరిపోదా? సానే ఉన్నది గుడ్డు అంతా. సరిపోకుండా ఇంకో గుడ్డు తెప్పిస్తా నీకన్నా ఎక్కువ. తిను నిఖిలు, ఎట్లున్నది? మంచిగా తిను. గుడ్డు కూర చేసిన కమ్మన్నాయి. నిఖిలు పెట్టే బువ్వ పెడతా పెట్టదు. గుడ్డు కాచబడుతుంది. ఇది కూడా కమ్మగా ఉన్నది. ఇది కూడా మంచిగా ఉన్నది. ఇద్దరం తిందాం. చాలా తింటా. ఇంకా తినబుద్ధి కాదు. గుడ్డు కూర వేసినాక తినబుద్ధి అయితే మంచిగా ఉంటుంది గుడ్డు అండి. ఇక అమ్మమ్మకు ఎక్కువ నీసు కూరలే ఇష్టమైంది. ఇంకా కూర ఎంతో పువ్వు అంత అయితేనే ఇష్టం అయితే, లేకుండా ఇష్టం కాదు. మరి అట్లా తిన్నది మొదటిసారి అంటే ఇప్పుడు కూడా అంతే తింటా. నేను కూడా అట్లా తింటా, కానీ నాకంటే ఇంకా ఎక్కువ ఒత్తుగా తింటా ఉంటుంది. ఒత్తుగా లేని నేను ఏ కూర కూడా తినా. నీసు లేని నేను తినా. ఎప్పుడైనా నీసు ఉంటే ఏదన్నా నీసు కలితేనే తింటా. అమ్మున్నాయి అమ్మగా తీయకుండా నాకింత పెట్టే. నీకు నాకు పెడతలే వెళ్ళి నీదే తెచ్చి నాకు నాకే పెడతలేదు. కారం పెట్టి నేను పరిశాంతి ఇబ్బంది అవుతానా? తింటా తిను. ఇంకిద్దా ఉంటాయి ఉన్నదా అట్టు నీకెళ్ళి కలుపుకుందాం. మంచిగా ఉంటుంది. తిను బా గుడ్డు మంచిగా ఉంటుంది. కాలుతాయి కాలుతానా చూసుకోనా? తినాలి మంచిగా ఉంటుంది. ఇక ఇంకా నాకు ఇలా ఉన్నదా ఫ్రెండ్స్? చూడండి నీకిలకి ఇంత వేసినా, మా అమ్మమ్మకి ఇంత వేసినా, నన్ను ఇంకింత వేయమంటాను. ఓకే ఫ్రెండ్స్, కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మమ్మకి ఇంత వేస్తున్నా.